Hello children, today we will learn about food and health in the water topic. We will discuss about water topic. Human body contains 70% of water. మన బాడీలో total 100% to 75% of water అనేది ఉంటుంది. Water is a major component of every cell, blood, muscles, lungs and brain. They all contains water. మనం వాటర్ అనేది ఒక మేజర్ పార్ట్ మన బాడీలో. అది ఇందులో ఉంటుంది సెల్, బ్లడ్, మజిల్స్, లంగ్స్, బ్రెయిన్స్. దే ఆర్ కంటైన్స్ వాటర్. వీటన్నిటిలో వాటర్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ వాటర్ అనేది కావాలి. వాటర్ యాక్ట్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ న్యూట్రియన్స్ అండ్ ఆక్సిజన్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు గో టు డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ టిష్యూ. సో వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. న్యూట్రియంట్స్ ఇంకా ఆక్సిజన్ని ఇదేంటి ఆర్గాన్స్కి, టిష్యూస్కి న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. సో అందుకే ఏమంటాము వాటర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటాము. ఇట్ మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్ బై డిస్ట్రిబ్యూటింగ్ ద హీట్ త్రూ అవుట్ ద బాడీ. ఏం చేస్తుంది ఇది? బాడీ టెంపరేచర్ని త్రూ అవుట్ ద బాడీకి హీట్ని ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లాసింగ్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ స్వెట్. ఏం చేస్తుంది? హీట్ని బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే అండ్ లాసింగ్ ఎక్సెస్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమంటుంది? స్వెట్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతుంది. ఇట్ హెల్ప్స్ ద ఫుడ్ మూవ్ త్రూ డైజెస్టివ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఏం చేస్తుంది? ఇంకా ఫుడ్ మూవ్ అవ్వడానికి ఎట్ సేమ్ టైం డైజెస్టివ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ వర్క్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇట్ సరౌండ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ది డెలికేట్ బాడీ పార్ట్స్ like the eye, brain and the spinal cord. ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సరౌండ్స్ ఆఫ్ ద డెలికేట్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ లైక్ ఐస్, బ్రెయిన్ అండ్ స్పినల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ కీప్స్ అవర్ ఐస్ బ్రైట్, స్కిన్ సాఫ్ట్ అండ్ హెయిర్ షైనింగ్. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుంది? మనకి చాలామంది అంటుంటారు కదా, బయట స్కిన్ అనేది బాగుంటుంది వాటర్ ఎక్కువ తాగితే, హెయిర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి. అదే అండి, ఇట్ కీప్స్ అవర్ ఐస్ బ్రైట్, మంచిగా కనిపిస్తే హైట్, ఇంకా స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది. అట్ సేమ్ టైం హెయిర్ అనేది షైనీ అవుతుంది. అవర్ బాడీ లాస్ వాటర్ త్రూ యూరినేషన్, రెస్పిరేషన్ అండ్ స్వెట్టింగ్. మన బాడీలో వాటర్ ఎలా లాస్ అవుతాం? యూరినేషన్ అంటే మన టాయిలెట్ చేసిన రెస్పిరేషన్, స్వెట్టింగ్లో వాటర్ అనేది లాస్ అవుతాము. ద అమౌంట్ ఆఫ్ వాటర్ నీడెడ్ బై వన్స్ బాడీ డిపెండ్స్ ఆన్ వన్ ఏజ్. అంటే మనకు ఎంత వాటర్ తీసుకోవాలో డిపెండ్స్ అపాన్ మన బాడీ, మన ఏజ్ని బట్టి ఉంటుంది. ఎక్స్టర్నల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. ఏజ్, ఎక్స్టర్నల్ టెంపరేచర్, హ్యూమిడిటీని బట్టి మనం ఎంత వాటర్ తీసుకోవాలో డైలీ ఉంటుంది. వీ నీడ్ టు డ్రింక్ అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే మనం ఏం చేయాలి? నార్మల్గా అయితే 2 liters ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ డైట్. A diet that contains all the important nutrients, roughage and water in the right portion is called a balanced diet. Balanced diet అంటే ఏంటి? సో బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? న్యూట్రియన్స్, రఫేజ్ అండ్ వాటర్ ఇన్ ద రైట్ పోర్షన్ తీసుకోవాలంటే మన బాడీలో న్యూట్రియన్స్, రఫేజ్ అండ్ వాటర్ అనేది ఒక కరెక్ట్ పోర్షన్లో ఉండాలని మనం బ్యాలెన్స్ డైట్ అంటాము. ఏ బ్యాలెన్స్ డైట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ రిమైనింగ్ హెల్త్ అండ్ గ్రోయింగ్ వెల్. ఏంటి బ్యాలెన్స్ డైట్ అంటే? హెల్తీగా ఉండడం, ఎట్ సేమ్ టైం మనం మంచిగా గ్రో అవ్వడాన్ని బ్యాలెన్స్ డైట్ అంటే మనం డైట్ అంటే ఫుడ్ని ఒక బ్యాలెన్సింగ్గా తీసుకోవడం ఏమంటే బ్యాలెన్స్ డైట్ అని కూడా చెప్పొచ్చు. Next, types of diseases. Disease is a condition that does not allow the body to work properly. Disease అంటే ఏంటి? Disease is a condition that not allow the body to work properly. బాడీ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం? డిసీజ్ అని అంటారు. When we suffer from a disease, the taste of a food does not seem to be good. We do not feel energetic and we feel sick and lazy. మనకి డిసీజ్ వచ్చినప్పుడు ఎలా అవుతాం? ఒక డిసీజ్కి లోనైనప్పుడు ఏమవుతాము? ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నప్పుడు ఫుడ్ తీసుకున్నప్పుడు అది టేస్టీగా ఉండదు. ఎట్ సేమ్ టైం వీ డూ నాట్ ఫీల్ ఎనర్జిక్ అంటే మనం ఎనర్జీ అంటే యాక్టివ్గా ఉండము, ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండము. ఇంకా ప్లస్ సిక్ అయిపోతాం, బాగా లేజీగా సిక్గా అవుతాము. అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్సో బికమ్స్ వీక్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా వీక్గా ఉంటుంది. అంటే ఏది వర్క్ చేయడానికి మనకు సపోర్ట్ చేయదు బాడీ అనేది. Next, communicable diseases. The diseases which transmit from one person to another person are called communicable diseases. అంటే ఒక డిసీజ్ అనేది ఒకరి నుంచి మరొకరికి పాకేదాన్ని, సోకేదాన్ని ఏమంటారు? కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. These diseases are caused by germs present in the air, food, water, etc. ఈ డిసీజ్ ఎలా వస్తాయి మనకి? కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది ఎయిర్, వాటర్, జెమ్స్ అనేవి ఎయిర్, ఫుడ్, వాటర్లో ఉండి దాని నుంచి మనకి డిసీజ్ అనేది వస్తుంది. Microorganisms that cause these diseases are called germs.
ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి జెమ్స్లో, ఆ మైక్రో ఆర్గానిజం డిసీజ్ని ఇస్తాయి. అంటే బికాస్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళినప్పుడు డిసీజ్ అనేది వస్తుంది. అవి దాన్ని ఏమంటాము జెమ్స్ అని అంటారు. జెమ్స్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్స్. జెమ్స్ అనేవి ఒక టైప్స్ ఆఫ్ జెమ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, త్రీ టైప్స్ ఆఫ్ జెమ్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ అంటే బ్యాక్టీరియా. దే కాజ్ డిసీజ్ లైక్ టైఫాయిడ్, ఫ్లేగు, ట్యూబర్క్లోసిస్ ఎక్సెట్రా. బ్యాక్టీరియా అంటే వస్తే ఏమవుతుంది మనకి, జెమ్స్లో బ్యాక్టీరియా అనేది ఉంటే ఏమవుతుంది, టైఫాయిడ్, ప్లేగు, ట్యూబర్క్లోసిస్ ఎక్సెట్రా ఈ డిసీజ్ అనేది వస్తాయి. వైరసెస్ దే కాజ్ డిసీజ్ లైక్ మెజల్స్, చికెన్ పాక్స్, ఎయిడ్స్ ఎక్సెట్రా. మనకి వైరస్ వస్తే ఏమవుతుంది, చికెన్ పాక్స్, ఎయిడ్స్, మెజల్స్ అనేవి వస్తాయి. ప్రోటోజోవా అంటే ఏంటి, దే కాజ్ డిసీజ్ లైక్ మలేరియా, డయేరియా, డిస్ట్రీ ఎక్సెట్రా. ప్రోటోజోవా వల్ల ఏమవుతుంది, మలేరియా వస్తుంది. నెక్స్ట్, ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ The disease causing microorganisms are transferred from one person to another person through various ways. ఇది ఎలా ఫామ్ అవుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి త్రూ వేరియస్ వేస్లో. అంటే మనం వాళ్ళకి చీఫ్ అంటే ఈ కమ్యూనికేటివ్ డిసీజ్ వచ్చిన పర్సన్ చీఫ్ కానీ వాళ్ళ ముట్టుకోవడం వల్ల కానీ, డ్రెస్సెస్ ముట్టుకోవడం వల్ల కానీ, టచ్ చేయడం వల్ల కానీ మనకి ఈ డిసీజ్ అనేవి వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఫ్లూ, జలుబు, కాఫ్ ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకి ఈ జెమ్స్ వల్ల వస్తాయి కదా, దానివల్ల మనకి కమ్యూనికేటివ్ డిసీజెస్ అనేది వస్తాయి. దిస్ ఇస్ అబౌట్ కమ్యూనికేటివ్ డిసీజెస్. సో today's onwards the food and the types of diseases, communicable disease topic is completed. Tomorrow we shall join in next class. Thank you.